హలో అండి. ఓ సిస్టర్ అయితే అక్క మరుగుగా రెసిపీ చేయండి అని అడిగింది. అయితే ఈరోజు నేను మరుగుగా చేస్తున్నానండి మా కోయిటి వాళ్ళకి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. కొందరైతే మటన్ కూడా వేసి చేసుకుంటారు. నేనైతే వెజిటేబుల్స్తో చేస్తున్నానండి, మటన్ వేయలేదు. సేమ్ ప్రాసెస్ ఉంటుంది, అందులో మటన్ యాడ్ చేసుకోవాలంటే ముందుగా ఉడికించుకొని మనం ఎప్పుడైతే ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడు ఆ మటన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ప్రాసెస్ కాబట్టి ముందుగా మటన్ని ఉడికించుకోవాలి, ఉప్పు పసుపు అవన్నీ వేసేసి. ఇక్కడ నేను కూరగాయలన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేశాను. ముందుగా చెరగబెట్టి ఆయిల్ వేసేసి ఆనియన్, ఎండు నిమ్మకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న కూరగాయలు జుకినీకాయ, క్యారెట్, వంకాయ ఈ మూడు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో చూడండి మసాలాలు ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు, ఉప్పు, కొద్దిగా కారం, జీలకర్ర పొడి, లేమన్ పొడి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో చింతపండు ప్యూరీ కంపల్సరీగా వేయాలన్నమాట సరిపడా. తర్వాత అయితే ఒక టమాటా పేస్ట్ ప్యాకెట్, ఇంకా వచ్చేసి ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటాలు అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలోనే మనము ఫ్రై చేసుకున్నప్పుడే మటన్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి సరిపడా వాటర్, అంటే ఇందులో వాటర్ ఎక్కువ, గ్రేవీ ఎక్కువ పడుతుంది అనమాట వాటర్, ఎందుకంటే మనం ఈ కుబ్బుస్ వేస్తాం కదా, వాటర్ అంతా పీల్చేస్తుంది అనమాట. సో ఎక్కువ వాటర్ పడుతుంది. ఇక్కడ చూడండి కుబ్బుస్ పైన ఉన్న నల్లగా ఉంటుంది కదా, అదంతా తీసేసి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా కర్రీలో వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకైతే మరుగుగా అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడ కొత్తిమీర అయినా ఇష్వంత్ అయినా ఏదైనా ఫ్లేవర్ కోసం వేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. బాయ్.